ఓ రాజ్యంలో రాజుగారికి ఉన్నటువంటి మంత్రి చనిపోయారట. అక్కడ సమర్థులైన ముగ్గురిని ఎంపిక చేశారు. వారికి పరీక్ష పెట్టారు. మీ ముగ్గురు అడవికెళ్ళి మంచి ఫలాలు నా కోసం తీసుకురండి, నేను తింటాను అని చెప్పారు. ముగ్గురు అడవికి వెళ్ళారు. అడవిలో మొదట తను ఏమనుకున్నాడు, అబ్బో ఈ రాజు చూసేది లేదు, తినేది లేదు, చచ్చేది లేదు, ఒట్టిగా పరీక్ష పెట్టడానికి చేస్తున్నాడు అనుకొని దొరికిన రాళ్ళు, రప్పలు, గడ్డి, గాదం, చెట్లు, కర్రలు మొత్తం వేసుకుని వెళ్ళిపోయాడు. రెండో అతను ఏమో తెలియదు, చూస్తే చూస్తాడేమో అనేసి కింద చెత్తా చెదారం అంతా వేస్తూ పైన మాత్రము కనిపించేలాగా కవర్ చేస్తూ కొన్ని పళ్ళు పెట్టాడు. మూడవ అతను మాత్రము అయ్యో రాజుగారు అడక్కడకు అడిగారే, రాజుగారికి నా చేత్తో పెట్టే భాగ్యం కలిగింది అనేసి కింద పచ్చి మామిడి పళ్ళు, పైన దోరగా ఉన్నవి, ఆ పైన పండినవి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఎవరి మూట అక్కడ ఉంచారు. రాజుగారు చెప్పారు, ఈ ముగ్గురిని సపరేట్గా ఒక్కొక్కరిని ఒక్కో చెరసాలలో బంధించండి, జైల్లో వేయండి అని చెప్పారు. వారికి భోజనంగా ఎవరైతే ఆ మూట తెచ్చారుగా ఆ మూట ఇచ్చేసేయండి వాళ్ళకి అన్నారు. మొదట అతనికి గుండెల్లో రాయి పడ్డట్టు అనిపించింది. ఎందుకంటే అతని సంచి నిండా ఉన్నది చెత్త చెదారం, రాళ్ళ రప్పలే. ఓ వారం పాటు తిండి తిప్పలు లేకుండా వారంలోపు అతను చనిపోయాడు. రెండో అతను ఏం చేశాడు, వెతికాడు. ఒకటో రెండో అక్కడక్కడ దొరికాయి కాబట్టి పళ్ళు తింటూ ఓ 2 వారాల లోపల బతికి అతను చనిపోయాడు. మూడో అతను మొదట పండినవన్నీ భుజించాడు. నెక్స్ట్ వీక్ అంతా కూడా దోరగా ఉన్నవన్నీ పండిపోయాయి, హ్యాపీగా తిన్నాడు. తర్వాత 2 వారాలు కూడా పచ్చిగా తీసుకొచ్చినవన్నీ తిన్నాడు. ఎప్పుడైతే నెల తర్వాత కూడా ఇతను ప్రాణాలతో ఉన్నాడో రాజుగారు ఇతన్ని మంత్రిలా సెలెక్ట్ చేశాడు. నీ కర్మ ఫలితం అంటారు, నువ్వేం చేస్తావో అదే తిరిగి వస్తుంది. దీన్ని ప్రకృతి ధర్మం అని కూడా అంటారు. నువ్వు ఏ విత్తనం నాటితే అదే ఫలమే కోసుకుంటావు, ఏ పని చేస్తే అదే ఫలితమే వస్తుంది. నువ్వు గంజాయి మొక్కని నాటి బంగారు మామిడి పళ్ళు రావాలనుకుంటే రావు. నీ కర్మ ఫలితం, నువ్వు చేస్తున్న పనిని బట్టే నీ ఫలితం ఉంటుంది. కాబట్టి మంచి మామిడి పళ్ళు మంచి సంకల్పంతో తెచ్చాడు కాబట్టి ప్రాణాలతో మిగిలాడు, మహామంత్రిగా మారాడు.